ఓటమిలే నాయకురాలు వంగ గీత గారు. ఆవిడకి ఓటమి లేదు. గెలిచిన ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గెలిచిన ప్రస్తావన లేదు. రైతులు కూడా దేశానికి వెన్నుముక కనుక రైతులను కూడా మీరు చూడాలి. తెచ్చుకున్న ఓట్లు ఎవరు తెచ్చుకోలేదు. గీతా గారు పరిపాలన నచ్చడం నచ్చకపోవడం పక్కన పెడితే రాష్ట్రానికి అభివృద్ధి కావాలని జగన్ వచ్చేస్తే నేనైతే పిఠాపురంలో అగ్రహారం కుమ్మరవారి వీధి దగ్గర అయితే ఉన్నాను. ఇదంతా అర్బన్ అంట. ఇక్కడ రాజకీయం ఎలా జరగబోతుంది ఏంటి అనేది ఇప్పుడు జనం మాటల్లోనే తెలుసుకుందాం. జనం ఎలా ఏం చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు వస్తారా, వంగ గీత గారు వస్తారు ఏంటనేది జనం మాటల్లోనే తెలుసుకుందాం. ఎలా ఉంది ఏంటంటే ఆయనని అడుగుదాం. గురువు గారు, ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తూ వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరు రాబోతున్నారు అంటే వంగ గీత పేరే కదండి, కళ్యాణ్ వస్తారు కదండి. ఎవరు గెలరండి ఆయన వస్తేనే. అంటే అసలు వాళ్ళకి ఏమో రావండి మొత్తం అంతా కళ్యాణ్ గారు కండి. అంటే మీరు సినిమాలు చూసి కాయండి అభిమానం ఎక్కువ అండి, చాలా అభిమానం అండి. మొన్న 2014లో కూడా ప్రతి పోటీ చేస్తే చెప్పారండి, కానీ అప్పుడు చేయలేదు. ఇప్పుడు వస్తున్నారండి. మాకు ఎంతో ఆనందంగా ఉందండి. అంటే వంగ గీత గారు చేసిన రాజకీయాలు ఇవి నచ్చలేదా? వంగ గీత మంచిదండి. జగన్ గారి కోసం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళిపోతారు కదా, మరి ఆయనే నమ్మ ఆయనకే ఓటేయడం అంటే వంగ గీత గారు ఇక్కడే కదా ఉంటారు. మన కళ్యాణ్ గారు అంటే ఆయన వెళ్ళిపోరండి. జనాలు చూస్తారండి. ఎక్కడో కిడ్నీ చూసారండి, మనం చూడలేదండి. మనం చూస్తారండి. ఎంతకంత బాగా చేస్తారండి. అయితే నెక్స్ట్ ఎవరు వస్తారు అనుకుంటారు? వచ్చాక ఎవరన్నా డబ్బులు కాసుకుంటే అంటే కళ్యాణ్ గారు అండి. ఓటమిలే నాయకురాలు వంగ గీత గారు. ఆవిడకి ఓటమి లేదు. గెలిచిన ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గెలిచిన ప్రస్తావన లేదు. దేంట్లోనే ఉన్నదా చాలా అంతకన్నా మీకు ఇంకేమైనా చెప్పమంటారా? అంటే పవన్ కళ్యాణ్ గారే వస్తారని చాలా మంది జనం. పవన్ కళ్యాణ్ వచ్చి ఏం చేస్తాడంటే ఎమ్మెల్యే అంటే సీఎం అండి. ఆయన సీఎం కేటగిరీ అండి, ఎమ్మెల్యే కేటగిరీ. నేను చెప్పిన దాన్ని మీరు రమ్మని చెప్పండి. 18 సీట్లు అన్నయ్య కాంగ్రెస్ కి ముడిపోయాడు. 21 సీట్లు చూసి ఏం చేస్తాడండి? అంటే ఇంకోటి ఏంటంటే సార్, చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు, ఇక్కడ కూడా ఓడిపోతారు అని చాలా గెలిచిన సుఖం ఉంది. ఇక్కడ ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్న ఇల్లు ఉండాలి, అందుబాటులో ఉన్న వాటిలో ఉండాలి. ఆడు మన పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉంటాడా? మనం టచ్ చేయగలడా? మన పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళగలమా? ఏదో కార్యక్రమం ఇంట్లో దూరతారు, ఇంట్లో కూర్చుంటారు. పవన్ కళ్యాణ్ ఇంట్లో వస్తే జనం దుఃఖపాలేస్తారు. మనకి ఇప్పుడు వస్తువు ఏదైనా మనకు అందుబాటులో ఉండాలి. అందని పలుకు తీపు, అందని పలుకు పళ్ళు పులుపు. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఇష్టం ఉండదా? ఇష్టమేటండి. దేనికండి? ఆయన ఒక పార్టీ ఏంటి, ఆయన 4 పిల్లల 6 పార్టీలు నిలకలేని మనిషి అండి కదంటారా? అంటే ఇంకోటి ఏంటంటే ఆయన పర్సనల్ ఇష్యూ వైపు అయితే మనం వెళ్ళకూడదు. మరి పర్సనల్ ఇప్పుడు నువ్వు మంచోడు అని జనం నువ్వు దొంగతనం చేస్తే నీ మంచోడు ఎలాగంటారు? పర్సనల్ బట్టే మంచిదనం ఉంటది. ఒక మనిషి ఆడు మంచోడు చెడ్డోడు అంటే దేని బట్టి ఉంటది? ఆడు నలుగురు పెట్టుకోడు అంటే మంచివాడు, నలుగురు లాక్కుంటూ కూడా అయితే దొంగోడు అంటారు. పర్సనల్ పెట్టే కదా వ్యక్తి మంచోడు చెడ్డోడు అని చెప్తారు. ఇక్కడే ఉందండి ఆయన 4 పార్టీలు. ఇవాళ తెలుగుదేశం ఉంటాడు, రేపు బీజేపీలో ఉంటాడు, రేపు వచ్చేస్తాడు. ఇన్ని రోజులు జగన్ చేసిన పాలన బాగానే ఉంది అన్నారు, కానీ ఇప్పుడు ప్రెజెంట్ పిల్లలందరూ కూడా యూత్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ కి చాయిస్ ఇద్దామని అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చాలా మందికి రుణమాఫీలు అవి కూడా జరిగాయి. యానోలో పొలాలు ఉండి, అది ఆంధ్రాలో పొలం ఉండి యానోలో ఉన్న వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అయితే రుణమాఫీ చేశారు. ఈ జగన్ పాలనలో అయితే రుణమాఫీ అయితే ఏమీ లేదు. చాలా మంది బాధపడుతున్నారు. దానివల్ల మీకు తెలిసిన వాళ్ళ ఛానల్స్ అన్నింటిలో కూడా మీరు ఇలా పాపులర్ చేయండి. ఏంటంటే రుణమాఫీలు అవి చేయడం వల్ల రైతులు కూడా చాలా ఇబ్బంది పడకుండా ఉంటారు. రైతులు కూడా దేశానికి వెన్నుముక కనుక రైతులను కూడా మీరు చూడాలి. మేము అందరూ అనుకునేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వస్తారని అనుకుంటున్నాం. ఇలాగే వైఎస్ఆర్ లో జెండా మోసారు పెండిన దొరబాబు గారు, ఓడిపోయి మళ్ళీ అదే జెండా మోసినోడికే మళ్ళీ పార్టీ ఇచ్చారండి. ఆయన ఏదో గెలిచారు అపమానం మీద. మన పవన్ కళ్యాణ్ గారు వచ్చేది అప్పటికి జెండా మోసినాడు ఎవరికి రూపాయి ఇవ్వలేదు సార్. కాకినాడ నుంచి ఆవిడ వచ్చేది, ఇక్కడ పిఠాపురం నుంచి సార్ అన్నవరం కూడా నడిచి వెళ్ళింది, పాదయాత్ర చేశారు. ఇవాళ ఆవిడ కాపాడలేదని నాకు బాధగా ఉన్నది సార్. ఆవిడ ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు. ఆవిడని కూడా వేసుకుంటే వీని ఇక్కడ నిలబడినట్టు నాకున్న ఊహలో చెప్తున్నాను. ఆవిడ కూడా ఉంటే ఎక్కడి నుంచో ఉన్న కరువు నుంచి అయినా మనిషిని తీసుకొచ్చారు, కానీ
ఆవిడ పక్కన వేసుకుని ఆవిడ కూడా తీసుకుని తిరిగితే కొన్ని ఓట్లు వస్తాయి. ఆవిడ 38,000 ఓట్ల మెజార్టీ మీద వచ్చింది. 38,000 ఓట్లు తెచ్చుకుందండి. అన్ని ఓట్లు జనసేనలో తెచ్చుకున్నాడు, ఎవరు లేడండి. 138 చోట్ల పోటీ చేస్తే ఈవిడ తెచ్చుకున్న ఓట్లు ఎవరు తెచ్చుకోలేదు. వంగగీత గారు వస్తారనుకున్నాండి. అంటే వైసీపీ తరఫున కదండి, దానివల్ల అనుకుంటున్నాం. అంటే ఫ్యాన్స్ ఉంటారు కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బట్టి ఓటింగ్ ఉంటుంది. ఆ. ఉమ్. ఉమ్, అందునే. నచ్చింది. 175 అంటే జగనా వచ్చేస్తా పక్కా. నెక్స్ట్ కూడా మళ్ళా దానికి వెళ్ళండి బుక్ అందులో ఉంటే అడిగితే అక్కడైతే 5,000, 6,000, 7,000 అయ్యిందండి. సగం ఇమ్మంటే సగం ఇచ్చేది. ఇప్పుడు ఏమి లేకుండా చూడండి, పిల్లల ఇంటికి వెళ్తే అన్ని వాళ్ళు చూసుకుంటున్నారండి. ఇంకా అన్ని వాళ్ళు చూసిన నెలకి సంవత్సరం 15,000 వేస్తున్నారు. 45 సంవత్సరాలకి నెలకి సంవత్సరం 15,000 ఇస్తున్నారండి. నెక్స్ట్ అనుకుంటే ఓటీపీ అని చెప్పి పెద్దలు అనుకున్నారండి. చాలా పవన్ కళ్యాణ్ అంటే మంది అలా ఉన్నారు. వాళ్ళు ఊర్తి అండి. పవన్ కళ్యాణ్ అంటే మాకు ఊర్తి అండి, కుర్రలు ఊర్తి అండి. ఊర్తి అంటే అంత సుఖం ఉందండి. లోకం లేదండి, ఇప్పుడు అవసరం లేదండి. ఇల్లు 5,000 కింద కొడేసినట్టు అలా కొడేస్తాను. ఇప్పుడు పని లేదండి. 2 లక్షలు ఇచ్చేయండి, 5 నెలలు కట్టలేండి. 5 నెలలకి 20,000 తీసి 1,80,000 ఇచ్చేయండి. ఇది ఆశ మీద తీసుకున్నారు కదండి. అలా చేస్తారేమో కొంతమంది. ఇది ఎక్కడ వేయలేదండి. ఏమో రేపు పొద్దున మీటింగ్ లో రుణమాఫీ అంటే ఏం చేస్తారండి. గ్యాస్ ఇస్తానంటున్నాడు, అది రుణమాఫీ అంటాడు. ఏది ఏం చేస్తారండి. గ్యాస్ వేస్తారా, రుణమాఫీకి వేస్తారండి. రుణమాఫీకి వేస్తారండి, గ్యాస్ నెక్స్ట్ మామూలు పెద్దగా అంటే ఆడు ఏ పంట ఇక మగవాళ్ళని చెప్పలేగా. 2 చోట్ల వేరు, ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు ఈ పిఠాపురం వేరు. అందరూ ఒకే మాట. అందరూ ఒకటే అంటే వంగగీత గారి పరిపాలన నచ్చలేదు. వంగగీత గారి పరిపాలన నచ్చడం నచ్చకపోవడం పక్కన పెడితే మన పిఠాపురానికి అభివృద్ధి కావాలని కాబట్టి మేము